నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ వార్. ఓటమి భయం పట్టుకుందంటూ చంద్రబాబు సెటైర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం పనికి మాలిన కారణాలు చూపుతోంది. రాజ్యముద్ర మార్పుపై కేటీఆర్ విమర్శలు. ఎన్జీఎం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరం. రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. బీఆర్ఎస్ నేతలపై ఈసీ సీరియస్. వరంగల్లో నిరసనలతో కేసు నమోదు. ఖమ్మంలో పొంగులేటికి వ్యతిరేకంగా లేఖ. వైఎస్ జగన్ కు ఏజెంట్ అంటూ ఆరోపణలు. నేటితో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగింపు. ఎల్లుండి 7వ విడత పోలింగ్. ఏపీలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. ఈ లెక్కింపునకు అర్ధగంట కంటే ఎక్కువ టైం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30 నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే వివిప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలపనున్నారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయించనున్నారు. అలాగే నిర్దేశిత సమయానికి లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి తీసుకెళ్తారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం హస్తం పార్టీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి తోడు ప్రభుత్వానికి రోజుకు కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఈ సమస్యను సర్కారు తనకు తానే సృష్టించుకుంటూ ఊబిలో కూరుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఈ చోద్యం ఏమిటో మీరు చూడండి.
మాటలు కోటలు దాటినా కాళ్లు గడపలు దాటవు అంటూ రాజకీయ నాయకుల మీద సెటైర్లు వేసుకోవడం పరిపాటే. ఎన్నికల వేళ హామీలివ్వడం తప్పేం కాదు. ఇది చేస్తాం, అది చేస్తామని నేతలు చెప్పడం, ప్రజలు విశ్వసించడం, ఓటేయడం, గెలిపించడం ఇది సాధారణంగా జరిగే తంతు. ముందు అధికారంలో ఉన్న నేతలైతే తమ హయాంలో ఇది చేశాం, భవిష్యత్తులో అది చేస్తాం అని చెప్పి ఓట్లు అభ్యర్థించవచ్చు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఖజానాలో సొమ్మెంతుంది, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే విషయాలను పట్టించుకోకుండా ఎడాపెడా హామీలు గుప్పించేసి అధికారంలోకొచ్చేస్తే ఆ తర్వాత ఏర్పడే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ సర్కారులా ఉంటుంది అని టపీమని సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలకు భారీ అంచనాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్తో ఇంతకాలం ఓపిక పట్టిన ప్రజలు ప్రభుత్వం మీద ఇక ఒత్తిడి పెంచడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీలేమో కొండంత, ఖజానాలో ఉన్న నిధులేమో గోరంత. ఈ స్వల్ప నిధులు సైతం అడుగంటిపోయి ప్రభుత్వంపై భారాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. విత్తన సమస్య, విద్యుత్ సమస్య, మేడిగడ్డ మ్యాటర్, ప్యాడీ పర్చేజ్, లోకల్ బాడీస్ ఎలక్షన్లు, రైనీ సీజన్ ముందస్తు సన్నద్ధత, బీసీ రిజర్వేషన్లు, మద్యం కొరత, కొత్త బ్రాండ్లు, అబ్బో ఇలా ఎన్నో సమస్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర సర్కార్ తీరుపై విపక్షాలు ఏకధాటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రతి అంశాన్ని కార్నర్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచేస్తున్నారు. అయితే ఇటు పార్టీ పెద్దలు, మంత్రులు ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అసలే పరిస్థితి అయోమయంగా ఉండగా ప్రభుత్వం తనకు తానే మరికొన్ని సమస్యలు సృష్టించుకోవడం ఏమిటని కొందరు కాంగ్రెస్ అభిమానులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం లాంటి సున్నిత అంశాలను ప్రభుత్వం టచ్ చేస్తోంది. సెంటిమెంట్తో కూడిన ఈ తరహా అంశాలను టచ్ చేస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. అయినా సాహసంతో కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా ప్రకటించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. అయితే కీరవాణి ఏపీకి చెందిన వ్యక్తి అని, తెలంగాణకు చెందిన వ్యక్తికి కాకుండా ఏపీ వ్యక్తికి సంగీత బాధ్యతలు అప్పగించడం ఏమిటని కొందరు వివాదాలు లేవదీస్తున్నారు. ఇది చినికి చినికి గాలివానలా తయారయ్యేలా ఉంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు విషయం వివాదాలకు దారితీసేలా ఉంది. గత ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్లు రాచరిక పోకళ్లకు నిదర్శనమని, వాటి స్థానంలో తెలంగాణ పోరాటం, త్యాగాల గుర్తులతో రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు తప్పుపడుతున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు ఆనవాళ్లు అందశ్రీ రచించిన జై జయ హే తెలంగాణ గీతంలో ఉన్నాయని, అదే గీతాన్ని రాష్ట్ర గేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర చిహ్నంలో పనిచేయని కాకతీయ కళాతోరణం రాష్ట్ర గేయంలో ఎలా పనిచేస్తాయని ప్రశ్నిస్తున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం రెండూ తొలగించడం వరంగల్, హైదరాబాద్ ప్రజలను అవమానించడమే అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేనెతుట్టెను కదిపే చర్యలకు చెక్ పెట్టి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని పలువురు హితవు పలుకుతున్నారు.
నేటితో చివరి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు అభ్యర్థులు. ఇవాళ సాయంత్రం నుంచి మైకులు మూగబోనున్నాయి. ఇవాళే ఆఖరి రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడతలో జూన్ 1న 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగుస్తూ ఉండడంతో ప్రధాని మోదీ కన్యాకుమారికి వెళ్లనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు మోదీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో మోదీ ఇక్కడ ధ్యానం చేయనున్నారు. దేశం దక్షిణ చివరిలో ఉన్న ఈ జిల్లాలో 2000 మంది పోలీసులను మోహరిస్తారు. ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా వివిధ భద్రతా సంస్థలు గట్టి నిఘా ఉంచుతాయి. 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు మోదీ. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్వామి వివేకానందకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ నిర్మించిన స్మారక రాక్ మెమోరియల్ వద్ద ఉండనున్నారు. సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. ఆధ్యాత్మిక గురువు వివేకానందకు ఈ ప్రదేశంలోనే భరతమాత గురించి దైవ దర్శనం లభించిందని విశ్వసిస్తున్నారు. జూన్ 1 మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని రాతిపై నిర్మించిన మహాకవి తిరువల్లువర్ విగ్రహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఆయనకు పూలమాల వేస్తారు. ఉత్తరాదిన భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఢిల్లీలో వడగాల్పులు నేడు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క ఢిల్లీలో మంచినీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్చిస్తోంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్తో పాటు ఢిల్లీలో పలు ప్రాంతాలు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా సూర్య ప్రతాపం వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత నేడు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ముంగేష్పూర్ వాతావరణ కేంద్రం బుధవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్గా చూపినా ఇది సెన్సార్ల తప్పిదం కావచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీ ప్రజలకు శుక్రవారం కాస్త ఊరట లభించే అవకాశం ఉందని, తేలికపాటి వర్షం లేదా జల్లులు పడి ఉపశమనం కలగవచ్చని వాతావరణ శాఖ ముందస్తు అంచనా వేస్తోంది.
జూన్ 1 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని, రాబోయే 2-3 రోజుల్లో వాయువ్య మధ్య భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు క్రమంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఐఎండీ అంచనా వేసిన తేదీ కంటే ఒక్కరోజు ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వచ్చే 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 రోజుల పాటు కేరళలో వర్షాలు కురవనున్నాయి. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట తదితర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఐఎండీ అంచనా వేసిన తేదీ కంటే ఒక్కరోజు ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వచ్చే 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 రోజుల పాటు కేరళలో వర్షాలు కురవనున్నాయి. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట తదితర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.